జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుని గొయ్యి తీసి పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. లోకేష్ ను సీఎం చేయడానికే చంద్రబాబు తాపత్రయపడుతున్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ నుంచి గెంటేస్తారని కొడాలి నాని అన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పుట్టినరోజుకి చావుకి తేడా తెలియని లోకేష్ ను సీఎం చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేశారని, అనేక ఇబ్బందులు పెడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఓడించాలని పిలుపునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ను 2009 ఎన్నికలకు వాడుకుని వదిలేశారన్న కొడాలి నాని ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు. ఈసారికి చంద్రముఖిని ఈవీఎంలలో బంధిస్తే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందన్నారు. పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెలవనటువంటి పనికిరానటువంటి వెధవవాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ చిన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టగొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. అంబేద్కర్ బాటలో నడుస్తున్న సీఎం జగన్ కు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు కొడాలి నాని. మంచి చేస్తేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్నారన్న ఆయన జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.